ఓకే, దీనికి స్తోత్రం. ప్రేయర్ హల్లెలూయా చెప్దాం. ప్రేయర్ హల్లెలూయా. ఒక వ్యక్తి ఉదయాన్నే లేచి పేపర్ చదివాడు. అది తన మరణ వార్త. అది తను మరణించాడు. అయితే దానికి వాళ్ళు హెడ్డింగ్ ఏమని పెట్టారంటే, అతని గురించి ఏమని రాసుకున్నాడంటే, అతను మరణాల వ్యాపారి మరణించాడు అని ఒక టైటిల్ పెట్టారు. మరణాల వ్యాపారి, మరణాన్ని వ్యాపారంగా మార్చుకొని బ్రతికినటువంటి వ్యక్తి. ఆ రోజుల్లో అప్పుడప్పుడే టెక్నాలజీ డెవలప్ అవుతున్నప్పుడు గన్స్, తుపాకులు రెడీ. ఒక వ్యక్తిని చంపాలంటే ఆ తుపాకీ ద్వారా. కానీ ఈ వ్యక్తి డైనమైట్ అంటే బాంబు విస్ఫోటనం జరిగించి డైనమైట్ కనిపెట్టాడు. ఆయన పేరు ఆల్ఫ్రెడ్ నోబెల్. అంటే ఆ డైనమైట్ ఒక చోట వేస్తే అక్కడున్న వాళ్ళు మొత్తం ఒకేసారి 10-20 మంది చచ్చిపోతారు. దాన్ని కనిపెట్టాడు. దాన్ని కనిపెట్టి అమ్ముకొని డబ్బు సంపాదించి లాభం సంపాదించి గొప్పవాడైపోయాడు. కానీ ఒకరోజు తన అనారోగ్య పరిస్థితులు ఉన్నప్పుడు ఎవరో మిస్ గైడ్ చేసిన దాన్ని బట్టి చనిపోయాడనే వార్త విపరీతంగా వ్యాపించి పేపర్లో కూడా మరణాల వ్యాపారి చనిపోయాడని వచ్చింది. మరణాల వ్యాపారి. అంతకు మాత్రం కాకుండా అతని గురించి ఏం రాశారంటే, ఇంతకు ముందు కంటే వేగంగా చంపే మార్గాలు కనుగొన్న ధనవంతుడైనటువంటి ఆల్ఫ్రెడ్ నోబెల్ చనిపోయాడు అని రాశారు. బతికుండగానే తన జీవితం ఏంటి, తన గురించి జనం ఏమనుకుంటున్నారో అని తనకు అర్థమైపోయింది. అంటే తను ఏమి విత్తుతున్నాడు, ఏ విధంగా సంపాదించాడు, ఎంతమందిని చంపి, లేకుంటే అతను అమ్ముకున్నటువంటి ఆయుధాలు డైనమైట్స్ ఎందరి జీవితాలను చంపివేసింది, లోకంలో ఉండకుండా తీసివేసింది, ఎందరికి అశాంతిని కలగజేసింది, ఎందరికి నిద్రలేని రాత్రులు కలగజేసింది. ఇవన్నీ అప్పుడు తనకు అర్థమైపోయింది. ఓకే, నేను కనిపెట్టిన ఈ డైనమైట్ ఇంతమంది జీవితాలను నాశనం చేస్తుంది, కాబట్టి నా గురించి అందరు ఇలా అనుకుంటున్నారు, నేను ఒకటి చెయ్యాలని చెప్పి తను సంపాదించిందంతా కూడా ఏం చేశాడంటే ఒక ట్రస్ట్కి రాసి, నేను ఇప్పటి వరకు నేను దుర్మార్గంగా ప్రవర్తించాను, చంపడానికి ప్రవర్తించాను, అలా కాకుండా మనుష్యుని యొక్క మనుగడకు ఉపయోగపడే ఏదైనా ఆవిష్కరణ కానీ చేయగలిగితే, కొత్త వాటిని కనిపెనగలిగితే వారికి నోబెల్ ప్రైజ్ ఇవ్వండి, నా పేరు మీద ఇవ్వండి అని 1888 సంవత్సరంలో నోబెల్ ప్రైజ్ స్థాపించాడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. తన డబ్బును యావదాస్తిని ఇచ్చారు. అందుకని ఇప్పటికి కూడా, అప్పటి నుంచి ఇప్పటికి కూడా ప్రతి సంవత్సరం వివిధ రంగాల్లో మానవాళి యొక్క మనుగడకు ఉపయోగపడే ఆవిష్కరణలు, శాస్త్రీయ విజ్ఞానాన్ని అనుగ్రహించిన వాళ్ళు, చేసిన వాళ్ళు నోబెల్ ప్రైజ్ అంత ఈజీగా రాదు. అలాంటి నోబెల్ ప్రైజ్ అనేది ప్రతిష్టాత్మకంగా ఇవ్వబడింది. కారణం ఏంటి అంటే తను తెలుసుకున్నాడు తన జీవితం ఏంటి, తను ఏమి విత్తుతున్నాడు, ఏ పని చేస్తున్నాడు, దాని ప్రభావం సొసైటీ మీద ఏ విధంగా వాటిని అర్థం చేసుకోగలిగాడు. మరి ఈరోజు మనం ఏమి విత్తుతున్నాం, మన మాట తీరు, మన ప్రవర్తన ఏ విధంగా ఉంది అనేది మనం అర్థం చేసుకోగలిగితే రేపు మన జీవితంలో అదే పంట మనం కోస్తాము. మనం విత్తినదే రేపు కోస్తాం. కాబట్టి ఈ సంవత్సరం మొదటి దినాల్లో మనం ఏమి విత్తుతున్నామో మనం అర్థం చేసుకోగలిగితే అది మనకు రేపు ఫలం వచ్చినప్పుడు ఇది మనం విత్తిన దాని ఫలితమే అనే అర్థమైతే అప్పటికైనా మన జీవితాలు బాగుపడతాయి. దేనికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. ప్రేయర్ హల్లెలూయా. వాక్యము విత్తనము. ఒకవేళ వాక్యం అనే విత్తనాన్ని నాటుకోగలిగి దాన్ని కాపాడుకోగలిగి, దుష్టుడు వచ్చి ఎత్తుకొని పోకుండా దాన్ని సంరక్షించుకోగలిగి, కఠినపరచబడిన హృదయాన్ని మెత్తన చేసుకొని, రాతి నేలను మెత్తని నేలగా చేసుకొని, యోగ్యమైన మంచి మనసుతో వాక్యాన్ని అంగీకరించి విని దాని ప్రకారంగా ప్రవర్తించేవాడు, బ్రతికేవాడు, ఆ ఫలం అతని జీవితంలో అభివృద్ధి చెంది కొందరి జీవితాల్లో 30 కొందరి జీవితాలు 60 కొందరి జీవితాల్లో 100 ఫలాన్ని ఇస్తుంది అనే సత్యం మనం ఎరుగుదాం. దేనికి స్తోత్రం. హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. అయితే
వాక్యమనే విత్తనమే కాక అనేక రకాలైన విత్తనాలు బైబిల్లో ఉన్నాయి. ఒకవేళ తెలుసో తెలియకో ఇప్పటికే నువ్వు నాటావేమో, ఇప్పటికే విత్తాలని ఆలోచనలో బ్రతుకుతున్నావేమో, వాటిని విత్తితే వాటి ఫలాన్ని మనము కోస్తాము జాగ్రత్తగా. కాబట్టి ఈ సంవత్సరం నీవు దేవుని సన్నిధిలో నీ కుటుంబ పక్షాన, నీ బ్రతుకు పక్షాన దేవి విత్తుతున్నామో వాటిని గమనించవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. ప్రేరుడు హల్లెలూయా. ఒక 4 రకాల విత్తనాల గురించి మీకు చెప్తాను. అవి మీరు విత్తారో వాటి ఫలాలు ఇప్పటికి అనుభవించారో నాకు తెలియదు, అర్థమైపోతుంది మనం ఎలాంటి విత్తనాలు మనం విత్తాలో. మొదటిగా మీరు కానీ చూడండి, యోబు గ్రంథం 4వ అధ్యాయం, యోబు గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం. నేను చూచినంత వరకు చాలు, అక్రమమును దున్ని కీడును విత్తువాడు దానిని, అంటే కీడునే కోస్తాడు. అక్రమం. ఇప్పుడు మీరు చెప్పండి, కీడు అనేది ఒక విత్తనం అయితే దాన్ని అక్రమంగా దున్నడం అనేది చెప్పబడింది ఈ మన చదివిన మాటల్లో. విత్తనం డైరెక్ట్గా వేస్తారా? ఏం చేస్తారు? ముందు ఆ పొలాన్ని దున్నుతారు. అంటే అండి, ఆ పొలంలో ఉన్న రాళ్ళు, రప్పలు, మట్టి అని తీసేసి విత్తనము మొలకెత్తడానికి కావాల్సినటువంటి ఒక నేలగా దాన్ని తయారు చేస్తారు. ఒకవేళ పంట మార్పిడి తర్వాత ఆ పంట ఉంటే దాని మూలాలు తీసేసి అన్నీ కూడా తీసేసి మళ్ళీ నాగలు కొడతారు, ఏదేదో చేస్తారో సదును చేస్తారు. ఇదంతా కూడా ఒక ప్రాసెస్. అప్పుడు విత్తనం వేస్తారు. అయితే ఇక్కడ మనం చదివిన ఈ మాటలో ఏమని చదివే మరొకసారి చదవండి. 4:8 వచనంలో అక్రమమును దున్ని, చాలు, అక్రమమును దున్ని కీడును విత్తువారు. అంటే ఇక్కడ ఒక వ్యక్తికి కీడు చెయ్యాలని ఆలోచన క్షణాల్లో వచ్చి వెంటనే చేయడం కాదు. ఒకరిని ఇబ్బంది పెట్టాలనే ఆలోచన అప్పటికప్పుడు వచ్చింది కాదు. ముందుగానే ఆలోచన వచ్చి ఎప్పుడు ఏ టైంలో దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి, దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలి, దీన్ని విత్తాలి, దాన్ని చెయ్యాలని ఆలోచన కలిగి ఏం చేస్తారు? ఎదురు చూస్తూ ఉండు. దాన్ని ఏం చేస్తారంటే అది విత్తనం మొలకెత్తడానికి అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉండి ఆ టైంలో దాన్ని చేయాలని చూస్తారు. మనం ఒకరి మీద కోపం ఉంది. కోపం ఏంటి అంటే అది ఒక పాత పగే, అంతే. కోపమే పగ, అంతేనా? కోపమే. ఒక కోపం మనం పోతే పగ ఉండదు. మనకు ఒకరు మాట అన్నారు, కోపగించుకున్నాం, అప్పుడు ఏం చేయలేకపోయి మనసులో ఏముంటుంది? పగ ఉంటుంది. కోపం కాదు. కోపం ఏమవుతుంది? పగగా మారి దాన్ని ఏ విధంగానే తీర్చుకోవాలని ఆశతో విచ్చలవిడిగా ప్రవర్తించే విధంగా చేస్తుంది. కారణం ఏంటి? వారి మీద ఉన్న కోపం. వాళ్ళు మనకు చేసిన అన్యాయమో అక్రమమో ఏదైనా సరే వారి మీదున్న విరోధమైన భావం కోపం. ఆ కోపం ఎక్కువ కాలం ఉంటే పగను బట్టి ఏం చేసి ప్రతీకారం తీర్చుకోవడానికి మనసు బ్రతుకుతూ ఉంటాడు. ఇదంతా ఒక క్షణంలో, ఒక రోజులో జరిగే ప్రాసెస్ కాదు. ఏం చేస్తాడు? నేలని సిద్ధపరిచినట్టుగా, నేలని దున్నినట్లుగా ముందుగా అంతా కూడా ప్లాట్ఫామ్ అంతా రెడీ చేసుకుంటుంటాడు. మనల్ని ఈరోజు అనాలి అనుకున్న వాళ్ళు, లేకుంటే ఏదో చేయాలనుకున్న వాళ్ళు ఇప్పుడు చేయాల, అది ఎప్పటి నుంచో ఉన్న ఆలోచన. అలాంటి వారి జీవితంలో కీడుని విత్తితే ఏం కోస్తారు? కీడునే కోస్తారు. కీడును విత్తితే కీడే కోస్తారు. ఒకరికి కీడు చేయాలని అనిపిస్తే, ఒకరికి అన్యాయం చేస్తే. అందుకే ఒక వ్యక్తి ఒక సందర్భం అన్నాడు, నేను పెళ్లి కాకముందు దుర్మార్గంగా ప్రవర్తించాను, విచ్చలవిడిగా బ్రతికాను, వరుస వాయి లేకుండా ప్రవర్తించాను, లేకపోతే రకరకాలుగా ప్రవర్తించాను, కాబట్టి నాకు మొదటి కొడుకు అలా పుట్టాడు అని చెప్పాడు. చూడండి ఎంత దారుణం. అంటే మనం ఏదైతే విత్తుతామో దాని ఫలం అనుభవిస్తాం. అందుకనే నీవు చేసిన ఏ కృత్యంలో ఫలం నీ మధ్య ఉండనిత్తున్న ఎజ్కేలు గ్రంథం 7వ అధ్యాయంలో ఉంటుంది. ఉంటాయి. మనం అనుకుంటాం దేవుడు క్షమించాడు. ఇప్పుడు గాయమైంది, గాయం మానిపోతుంది, కానీ గాయం తాలూకు మచ్చ అలానే ఉండిపోతుందిగా. ఉంటుందా? ఉంటుంది. దేవుడు మాన్పుతాడు, కానీ మచ్చ అదేంటి, ఇంకా అది గాయం కంటే ఎక్కువ రేపుతా కనిపించిన వాడల్లా ఏంటి ఆ మచ్చ అంటే నువ్వు చెప్పలేవు.
నీ మీద పడిన మచ్చను బట్టి మానసిక వేదన, దుఃఖం అనుభవిస్తూనే ఉంటావు ఈ లోకంలో. మాయనిపోవచ్చు, గాయం లోపల మానవచ్చు, కానీ పైకి అంతా కూడా జీవితాంతం అందరికి కనిపిస్తున్నప్పుడు, అందరు అడుగుతున్నప్పుడు, అందరు కూడా ప్రశ్నిస్తున్నప్పుడు అంత వేదన ఉంటుంది. కాబట్టి మన జీవితాల్లో కీడుని విత్తితే ఏం కొస్తాం? కీడునే కొస్తాం. బైబిల్లో దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు అంటే హామాను అనే వ్యక్తి. అవునా కదా? ఏంటి, నమస్కారం చేయలేదని వంకతో, ఆఫ్టర్ ఆల్ నేను నా స్థాయి ఏంటి, వాడి స్థాయి ఏంటి, నా స్థాయిని బట్టి నన్ను గౌరవించలేదు. అప్పటికే 3వ అధ్యాయంలో చూస్తాం, అహష్వేరోషు అనే వ్యక్తి, ఆ రాజు అతన్ని హెచ్చించాడు, ఉన్నతమైన స్థితిలో ఉంచాడు. ఆ స్థితిని బట్టి గర్వించి తనతో ఉన్నవారిని, ఒక మానవత్వం కూడా మర్చిపోయి, మనిషి అనే ఆలోచన కూడా లేకుండా పోయి, అతడు నమస్కరించలేదని ఆలోచన బట్టి పక్కన ఉన్నవాళ్ళు, అతడు యూదుడు కాబట్టి నీకు నమస్కరించడంట, నీకు అంటే దాన్ని మనసులో పెట్టుకొని నాకు రావలసిన గౌరవం ఇవ్వలేదు అనే ఆలోచన హృదయంలో ఉంచుకొని అతన్ని కాకుండా అతని జనాంగాన్ని సర్వాన్ని నాశనం చేయాలని చూశాడు. హామాన్ అనే వ్యక్తి చేయగలిగాడా? చంపగలిగాడా? అతని కోసం ఏం సిద్ధం చేశాడు? మొర్దెకై కోసం ఉరికొయ్యను సిద్ధం చేశాడు. అదే ఉరికొయ్య మీద అతను వేలాడదీయబడ్డాడు. చూడండి, మీరు కానీ బైబిల్ ఒక హిస్టరీని కానీ గమనిస్తే, ఫ్రెంచ్ విప్లవం అనేది ఒకటి జరిగింది. అంటే ఆ రాజు మీద తిరగబాటు చేసే ఒక విప్లవాత్మకమైనటువంటి పని. ప్రజలందరూ కూడా, ఎవరైనా బైబిల్ మామూలుగా అంటారు కదా, పిల్లినైనా సరే గదిలో పెట్టి కొడితే అదేమవుతుంది? పులి అవుతుంది. అది ఏదైనా సరే ఒక లిమిట్ వరకు భరించగలుగుతారు ప్రజలైనా. ఏదైనా సరే మించిందనుకో తిరుగుబాటు జరుగుతుంది. అలా చరిత్రలో లిఖించబడినటువంటి విప్లవం ఏంటంటే ఫ్రెంచ్ విప్లవం. ఆ విప్లవానికి కారణం ఏంటి అంటే, ఆ రాజు, అతని పరిపాలిస్తున్న ఆ వ్యక్తి వారిని ఏం చేస్తాడంటే ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తూ తనకు ఎదురు తిరిగిన వారిని ఏంటంటే గిలిటిన్ అనే ఒక అంటే శిరఛేద్ర యంత్రం ద్వారా వారిని ఇదివరకంటే ఉరి కాకుండా లేక నరకకుండా ఒక యంత్రాన్ని తయారు చేసి దాంట్లో తలబెట్టించి విచ్చలవిడిగా చంపిస్తుండేవారు. ఎవరు ఎదురు మాట్లాడితే వారిని, తనకు ఎవరు అనుకూలంగా లేకుంటే వాళ్ళని, మొత్తం రాజ్యంలో దేశంలో అట్లా చేస్తూ ఉంటే ఒకరోజు ప్రజలు తిరగబడి అరెస్ట్ చేసి ఏం చేశారంటే అదే గిలిటిన్ అనేటువంటి ఆ శిరఛేదన యంత్రం కింద అతను తలపెట్టి చంపేశారు. చూడండి, కాబట్టి ఈరోజు నాకు అధికారం ఉంది కదా, నేను చేయగలిగిన స్థితిని అన్ని ఎదురిస్తాడు, నాకు అండ ఏముంది, నాకు అడ్డమేముందని విచ్చలవిడిగా ప్రవర్తించడం కరెక్ట్ కాదు. ఖచ్చితంగా దాని ఫలితం ఏదో ఒక రోజు అనుభవిస్తాం. ఒకవేళ దేవుడు ఉన్నతమైన స్థితిలో ఉంచవచ్చు, నువ్వు క్షేమకరమైన స్థితిలో ఉండొచ్చు, అంతేగాని ఎదుటివారిని తృణీకరించి ఎదుటివారిని ఇబ్బంది పెట్టి నీ విచ్చలవిడిగా చేసే స్థితిలో నువ్వు ఉంటే దాని ఫలితం ఒకరోజు ఖచ్చితంగా అనుభవిస్తావు. ఇతని పేరు మాక్సిమిలియన్ రోబెస్పైర్ అనే వ్యక్తి. ఏంటంట, ఇతను ఏం చేస్తాడు? విచ్చలవిడిగా చేశాడు. అధికారాన్ని బట్టి, డబ్బును బట్టి, ధనాన్ని బట్టి విచ్చలవిడిగా చేశాడు. ఇప్పుడు ఒక తిరుగుబాటుకు కారణమయ్యాడు. గమనించండి, మనమైన ఒక సంఘములో కావచ్చు, కుటుంబంలో కావచ్చు, మన ఇష్టం వచ్చినట్టుగా ఉండకుండా, బిడ్డలు పిల్లలు ఎదురు తిరిగే స్థితిలోకి రాకుండా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి కీడును విత్తువాడు ఏం చేస్తాడు? కీడునే కోస్తాడు. హామాను మొర్దెకై కీడు తలపెట్టాడు, చంపాలని చూశాడు, కానీ ఏమైపోయాడు? చంపబడ్డాడు. మన జీవితంలో ఎదుటి వారిని కీడు చేయాలి, వారిని ఇబ్బంది పెట్టాలి, వారిని నష్టపరచాలి, వారిని కష్టపెట్టాలి. మాటల ద్వారా కొందరు, చూపుల ద్వారా కొందరు, తర్వాత కొందరు ఏం చేస్తారంటే వారిని అంటే నీచంగా తిరస్కరించిన దాన్ని బట్టి, మాట్లాడే దాన్ని బట్టి, సరిగ్గా రిసీవ్ చేసుకోకుండా దాన్ని బట్టి ఏదో ఒక విధంగా వారి జీవితంలో కీడు చేయాలని చూస్తుంటారో ఒకరోజు ఆ కీడునే మనము కొయ్యాలి. జాగ్రత్త. కాబట్టి ఎవరిని నువ్వు తృణీకరించకూడదు, ఎవరిని నువ్వు ఇబ్బంది పెట్టకూడదు. చూడండి, ఇప్పుడు అదోని అనే వ్యక్తి ఉన్నాడు. తండ్రి ఏం మాట్లాడలేదు కాబట్టి సొలొమోను కూడా చెప్పకుండా తను రాజుగా ప్రకటించుకొని విచ్చలవిడిగా
తను రాజుగా ప్రకటించుకొని రాజ్య పరిపాలన చేయాలని చూస్తున్న టైంలో ఏం జరిగింది? సీన్ రివర్స్ అయిపోయింది. వెంటనే దావీదుకు తెలిసి సొలొమోన్ రాజుకు మార్చేటప్పటికి ఈయన కాళ్ళబేరానికి వచ్చాడు. చూడండి, మనం తృణీకరిస్తే, ఒకరిని ఇబ్బంది పెడితే, ఒకరిని వాడిది ఏం జరుగుతుందిలే, వాడిది ఏముందిలే, వాడెంత, వాడి జీవితం ఎంత, వాడి జీవితం ఎంత, మనతో సరితూగుతాడా, మనతో సమానంగా ఉంటాడా అనే చులకన భావంతో బ్రతుకుతూ ఒకరోజు మనమే వారి దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. యెరోబామును చంపాలని చూశాడు ఎవరు? సొలొమోను. కానీ ఒకరోజు యెరోబామే ఆ దేశానికి రాజు అయిపోయాడు. చూడండి, కాబట్టి ఎదుటి వారిని మనం చులకనగా మనం చూడకూడదు. ఎదుటి వారి కీడు కలిగించాలని ఆలోచన, ఇబ్బంది పెట్టాలని ఆలోచన మనం చేయకూడదు. ఆ ఆలోచనలోనే మనం పడిపోతాం. చంపాలని చూశారు అన్నలు ఏం చేశారు? ఒకరోజు గోతులేశారు, అమ్మి వేశారు, కానీ అతని దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకున్నారు. చూడండి, దేవుడు మనం ఏమి విత్తుతామో ఆ ఫలాన్ని కోస్తామని చాలా స్పష్టంగా ఉంది. అది ప్రకృతి సిద్ధం. కాబట్టి మనము మన ఆలోచన ద్వారా, పద్ధతుల ద్వారా మనం ఎదుటివారి విషయంలో ఏమి చేస్తామో రేపు అదే నీ విషయంలో జరుగుతూ ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఈ సంవత్సరం నీవు ఏ విత్తనం విత్తకూడదు? కీడు అనే విత్తనం. ఎవరికైనా సరే, నీ పక్క వారికి, ఇరుగు వారికి, పొరుగు వారికి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు, అంత మాత్రాన వాళ్ళకి అపాయం చేయాలని, వారికి అన్యాయం చేయాలని, వారి జీవితాన్ని బయట రచ్చ చేయాలని, బజార్కి ఇచ్చాలనే ఆలోచన కలిగి ఉండడం కరెక్ట్ కాదు. ఒకరోజు నీ బ్రతుకు కూడా అలానే తయారవుతుంది. ఈరోజు నీకు బాగా ఉంది కదా, జరుగుతుంది కదా, ఏం కాదులే అనుకో మాకు. ఖచ్చితంగా ఒకరోజు నువ్వేం చేస్తావు అదే జరుగుతుంది. కాబట్టి ఈ సంవత్సరం మన వాగ్దానం ఏంటంటే, పైకి ఎదిగి ఫలించే విషయంలో నువ్వు ఏ విత్తనం విత్తుతున్నావు? వాక్యమైన విత్తనం కాకుండా కీడుని విత్తితే కీడునే కోస్తావు. కాబట్టి ఈరోజు అలాంటి కీడును విత్తకుండా ఏం చేయాలి? జాగ్రత్త పడాలి. ఎదుటి వారికి అపాయం కలగ చేయాలని, ఎదుటి వారికి బాధ పెట్టాలని ఆలోచన మానివేసి, ఎదుటి వారితో ఏముండాలంటే సఖ్యమైతే అందరితో మీరేం చేయాలి? సమాధానంగా ఉండాలి. సమాధానంగా ఉండడం అంటే ఏంటి? వారితో నువ్వు మాట్లాడకపోవచ్చేమో, కానీ మనసులో ద్వేషంగా ఉండడమే. వారు నీతో మాట్లాడకపోయినా సరే వారి విషయంలో ఎలాంటి పగ, ప్రతీకార ఆలోచన లేకుండా, ఆ అవకాశం వచ్చినప్పుడు వాళ్ళు కించపరచకుండా ప్రశాంతంగా ఉండడమే. కాబట్టి ఈ సంవత్సరం మనం ఏం విత్తకూడదు? కీడును విత్తకూడదు. రెండవదిగా ఇంకొక మాట చదువుదాం, చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 8వ వచనం. తన శరీరే చలన బట్టి విత్తువాడు క్షయమైన పంటను కోయును. క్షయం అంటే నాశనమయ్యే పంట. చూడండి, ఈరోజు మనం కీడును బట్టి విత్తకూడదు. ఏంటి? కీడును బట్టి విత్తకూడదు. కీడును మనం విత్తకూడదు. ఎవరి జీవితాల్లో అయినా సరే కీడు జరగాలని ఆలోచన మనం కలిగి ఉండకూడదు. దాన్ని చేయాలనే ఆలోచనతో బ్రతకూడదు. 2, శరీర ఇచ్చని బట్టి మనం విత్తకూడదు. ఒకవేళ అది ఫలాన్నిచ్చినా అది నాశనం అయిపోతుంది. ఏంటంట? క్షయమైన ఫలం అంటే ఏంటి అంటే త్వరగా నాశనం అయ్యేది, త్వరగా పాడైపోయేది, నశించిపోయేది. సో నశించిపోయేది ఏంటి? ఏ ఫలము అంటే మన శరీర ఇచ్చలను బట్టి విత్తేది. అంటే ఏంటి? శరీర ఇచ్చలను బట్టి అంటే లోక సంబంధంగా కోరికలను బట్టి, లోకానుసారం అంటే లోకంలో ఉన్నదంతా ఏంటి? నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం. వీటిని బట్టి నేను గొప్పవారికి కనిపించాలి ప్రభువా అని నువ్వు విత్తకూడదు. జీవపు డంబాన్ని విత్తకూడదు. శరీర కోరికలు, మనకున్న శరీర కార్యములు స్పష్టమయ్యి ఉన్నవి అని అదే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో చాలా స్పష్టంగా ఉంది. అదే మనగా జారత్వము, అపవిత్రత, ఇలాంటి కాముకత్వం ఇలాంటివి ఉన్నాయి. వీటిని బట్టి, చెడుతనాన్ని బట్టి మనం ఏదైతే విత్తుతామో అది క్షయమైన అంటే నాశనమయ్యే ఫలితాన్ని ఇస్తుంది. మనం ఒకవేళ ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తూ కన్నీటితో విత్తాలనుకున్న దాంట్లో ఏంటి? శరీర ఇచ్చ అనేది ఉండకూడదు. దేవుని చిత్తం, దేవునికి ఉద్దేశం, దేవునికి తలంపు అనేది ఉండాలి. శరీర ఇచ్చలను బట్టి విత్తేవాడు క్షయమైన
పంటకు వస్తాడు. అది ఉపయోగం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక విత్తనం మురికాలలో వేసారనుకోండి, ఏమవుతుంది? విత్తనం కుళ్ళిపోతుంది, పాడైపోతుంది, అంత పెరిగేది. అంటే అందుకని ఒక వ్యక్తి అంటాడు, ఈ శరీరం అంతా కూడా మలమూత్రాదుల మయం అంటారు. అంటే లోపల కంపు, లోపల భయంకరమ ఉంటుంది. అందుకనే లోపలలో నుండి వచ్చేవి అనే దాని గురించి మనిషి అపవిత్రపరిచి చెడు వాసన కొట్టే స్థితి ఉంటుంది. ఏంటి అవన్నీ కూడా? చెడుతనము, ఆలోచనలు, జారత్వము, దొంగతనము, వ్యభిచారము, అసూయ, కుట్ర, కుతంత్రం, లేకుంటే మత్సరము, లేకుంటే అహంభావము, అవివేకం, ఇవన్నీ కూడా హృదయంలో నుంచి వస్తాయి. కాబట్టి వీటిని బట్టి మనం విత్తితే అక్షయం కాకుండా క్షేమైన పంటకు వస్తాం. మనకు చిన్నప్పుడు ఒక స్టోరీ తెలిసేది కదా, ఏంటంటే ఇద్దరు ప్రార్థన చేశారంట. చేసేవాళ్ళు, వాళ్ళలో ఒకరు ఏది వస్తే దానికి రెట్టింపు కావాలని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవాళ్ళు. సో ఇప్పుడు ఒక ఆమె ప్రార్థన చేస్తే ఆమెకు ఇల్లు వచ్చింది, ఈమె ప్రార్థన చేస్తే మేడ వచ్చింది, డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ వచ్చింది. అయితే ఇలా జరుగుతుందని ఆ మొదట ఆమె ఏం చేసిందంటే, నాకు కన్ను పోవాలి ప్రభా, ఒక కన్ను పోవాలని ప్రార్థన చేసింది. ఈమె ఏం చేసిన, రెండోసారి ఆమెకి ఏది ఇస్తే నాకు డబ్బులు కావాలని కోరుకుంది కదా, రెండోసారి ఈమె ప్రార్థన చేస్తే 2 కళ్ళు పోయాయి. చూడండి, మత్సరం. ఏం చేస్తున్నావు? శరీర ఇచ్ఛలను బట్టి, కోరికలను బట్టి, ఈ శరీరం మానవునిగా ఈ లోకం నడిపిస్తున్న పద్ధతిని బట్టి, ఆలోచన బట్టి ఒకవేళ విత్తితే అదేమవుతుందంటే క్షేమైన పంట, నాశనమయ్యే పంట, కొద్ది కాలం ఉండి నాశనమయ్యే పంటనికి వస్తుంది. కాబట్టి నువ్వు ఏం విత్తాలి? వాక్యాన్నే విత్తాలి. అంతేగాని శరీర ఇచ్ఛలను బట్టి నువ్వు విత్తకూడదు, శరీర కోరికలు బట్టి నువ్వు విత్తకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు సంసోను ఉన్నాడు. సంసోను బలాఢ్యుడు, నాజీరు చేయబడినవాడు, ప్రత్యేకత కలిగినవాడు, ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో బ్రతికినవాడు, దేవుని చేత ఏర్పరచబడినవాడు. అయితే తన జీవితం తన కోరికలను బట్టి, తనలో ఉన్నటువంటి అంటే తన మీదున్న అభిషేకాన్ని బట్టి ప్రవర్తించకుండా, అభిషేకాన్ని బట్టి ఆలోచించకుండా, అతను లేకుంటే తాము బండ సందులో నివసించగలిగినటువంటి ఒక ప్రత్యేకమైన జీవితం కలిగి, ప్రార్థన అనుభవం కలిగిన తర్వాత ఇతను ఏం చేశాడు? తిమ్నాకెళ్ళి ఒక తిని చూశాడు. చూడంగానే శరీర ఇచ్చ పుట్టింది, కోరిక పుట్టింది. అది నాకు నచ్చినది, నాకు ఇష్టం అని తల్లిదండ్రులకు వ్యతిరేకంగా ఆమెను పెళ్లి చేసుకున్నాడు. చూడండి, బాగుపడ్డా? పెళ్లి జరిగిందా? సక్రమంగా జరిగిందా? లేదు. పెళ్ళైన రాత్రే విడిపోయారు. 4 రోజులు అయిన తర్వాత మళ్ళీ ప్రేమ పుట్టుకొచ్చింది. భార్య దగ్గరికి వెళ్ళేటప్పటికి భార్యను వాళ్ళ మామ వేరే వాళ్ళకి ఇచ్చి చేశారు. ఇది తట్టుకోలేక వాళ్ళ చేలని తగులబెట్టాడు. చూడండి, శరీర ఇచ్చని బట్టి విత్తితే, కోరికని బట్టి నువ్వు విత్తితే, కోరికని బట్టి నువ్వు ప్రవర్తిస్తే, కోరికని బట్టి నువ్వు బ్రతుకుతే ఏం జరుగుతుందో చూడండి. బలాఢ్యుడే, అభిషేకం కలిగిన వాడే, 1000 మందిని కూడా ఒకే ఏంటి దవడ అంటే గాడిద పచ్చి దవడ ఎముకతో 1000 మంది చంపగలిగిన సామర్థ్యం కలిగిన వాడే, దేవుని సన్నిధిలో కన్నీరు కాంచి ఎడారిలో ఊటను చీల్చగలిగి తాగగలిగినటువంటి కెపాసిటీ కలిగిన వాడే. కానీ శరీర ఇచ్ఛలను బట్టి నడిచిన దాన్ని బట్టి ఆ బలం ఉందా? ఏం లేదు. వాస్తవానికి సంసోను అంటే ఏ స్మాల్ లైట్ అని ఉంది అర్థం, చిన్న వెలుగు అని, చిన్న దీపం. అంటే ఇజ్రాయెల్ ప్రజలకు దీపంలాగా ఉండి ఆ దీపపు వెలుగులు వారు నడిపించాలి, ఒక నాయకుడిగా ఉండాలి అనే ఉద్దేశంతో దేవుడు సంసోను అని పేరు పెట్టి ముందుగానే నాజరు చేయబడిన వాడిగా, ఎలాంటి ఒక ప్రత్యేకమైన జీవితం కలిగిన వాడిగా దేవుడు తల్లిదండ్రులతో మాట్లాడి ఇస్తే ఆ ప్రత్యేకమైన జీవితాన్ని ఏం చేశాడు? శరీర ఇచ్ఛలను బట్టి నాశనం చేసుకున్నాడు. చూడండి, ఇప్పుడు మనము కూడా ప్రత్యేకించబడిన వారమా కాదా? ఏంటండి, కాదా? లోకంలో నుండి, లోక కోరికల నుంచి, లోక ఆలోచనల నుంచి అంటే ఎవరు ప్రత్యేకించుకోలేదన్నమాట. అవి ఇంకా మనసులో ఉన్నాయి, ఎక్కడెక్కడో దాచుకున్నాం కాబట్టి కరెక్ట్గా ధైర్యంగా చెప్పలేకపోతున్నారు. అంటే అవే అరే నేను ఎక్కడ ఉన్నాను, లోపల ఉన్నాను, గొంతులోంచి మాట పెగలనివ్వట్లేదన్నమాట. మనము చచ్చిపోయి మన శరీరిచ్చలు పాతిపెట్టి ఆత్మ ద్వారా నూతన జీవం పొందిన వారమై ఆయన రూపంలో మార్చబడిన వారిగా, ఆయన క్రీస్తు శరీరాన్ని ధరించుకున్న వారికి ఈ లోకంలో బ్రతకడానికే కదా పాప రోత జీవితాన్ని పాతిపెట్టాం. ఇప్పుడు నూతనమైన జీవితాన్ని, నూతన కృపను పొందుకొని పరిశుద్ధమైనటువంటి సహవాసం బ్రతుకుతున్న మనము
పరిశుద్ధమైన సహవాసంలో జీవిస్తున్న మనము దేవునికి చిత్తాన్ని, దేవునికి ఉద్దేశాన్ని కలిగి ఆయన మనకి ఏ పని అప్పచెప్పాడో ఆ పని చేయకుండా లోకాన్ని చూసి, లోక ఇచ్చలను చూసి, కోరికలను చూసి, గొప్పవాళ్ళని చూసి, డబ్బును చూసి, ధనాన్ని చూసి నువ్వు నడిస్తే దాని ఫలము నువ్వు కూడా పొందుకుంటావు, త్వరగా నాశనం అయిపోతావు. పరిశుద్ధపరచబడిన వారు జీవితాంతం పరిశుద్ధులు ఉండడానికి నియమించబడిన వారు, నిర్ణయించబడిన వారు శరీర ఇచ్ఛలను బట్టి విత్తకూడదు. నీకు నచ్చింది కాబట్టి, నీకు కావాలి కాబట్టి, నీకు అవసరం కాబట్టి నువ్వు బ్రతకాలని కోరుకోకూడదు. నీ బ్రతుకు, నీ జీవితం ఆయన వల్ల నాకు అనుగ్రహించబడిందని సత్యాన్ని ఎరిగితే, ప్రభా ఈ జీవితం నీ నామ మహిమార్థం ఎలా వినియోగించుకోవాలి, ఎలా ఉపయోగించుకోవాలి ప్రభా నాకు దయచేయి. మానోహ ప్రార్థన చేశారు, ప్రభా ఈ బిడ్డలను ఎట్లా పెంచాలి, నాకు ఇచ్చిన కొడుకుని ఎలా పెంచాలి అంటే దేవుడు ఇచ్చాడు కదా, అలా పెంచాడు. ఒక వయసు వచ్చిన తర్వాత సంసోను తన శరీర ఇచ్చలను బట్టి విత్తాడు, అంటే ప్రవర్తించాడు, బ్రతికాడు. దాని ఫలితం తన బ్రతుకులో బలం పోయింది. పోయిందా లేదా? పోయింది. బలం పోయింది. బలాఢ్యుడైన వాడు కళ్ళు పోయాయి, చిన్న వెలుగు, తనే గుడ్డివాడైపోయాడు. 1000 మందిని ఒకేసారి చంపగలిగిన వాడు ఇప్పుడేంటి, గానుగా తిప్పగలిగిన గుడ్డివాడు ఎద్దులాగా బ్రతికి. చూడు ఎంత దారుణం. అంటే శరీర ఇచ్చని బట్టి విత్తితే అది ఏంటి, సంపూర్ణమైన శాశ్వతమైన బహుమానము కానీ పంట మనకి ఇవ్వదు. కొంతకాలం ఉండి అంతలో నాశనం అయిపోతుంది. బ్రతకొచ్చేమో, అక్రమంగా సంపాదించిన దానిని బట్టి బ్రతకొచ్చేమో, కానీ నాశనం అయిపోతుంది. ఒకరోజు అది ప్యాకెట్ అంటే కూకటి వెళ్ళతో కూలిపోతూ ఉంది. కాబట్టి మనము అట్లా ఉండకూడదు. దానికి ఒక రియల్ టైం ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఆస్కార్ వైల్డ్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఇప్పుడు ఆస్కార్ వైల్డ్ అనే వ్యక్తి చూడండి, ఇప్పుడు సినిమా ఫీల్డ్లో ఆస్కార్ అవార్డ్స్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఎవరు బెస్ట్గా యాక్ట్ చేస్తారో వాళ్ళకు ఆస్కార్ అవార్డ్స్ ఇస్తారు. ఈ ఆస్కార్ వైల్డ్ అనే వ్యక్తి మంచి రచయిత, బాగా దాన్ని బట్టి డబ్బు పరపతి బాగా వచ్చాయి. అయితే ఇతను పైకి లోకానికి మంచిగా ఉండి లోకానికి తెలియకుండా తను చీకటి బ్రతుకుతుండే, విచ్చలవిడిగా వ్యభిచారం, ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉన్నప్పుడు ఒకరోజు ఆ స్థితి బయటపడింది. ఎప్పుడైతే ఆ స్థితి బయటపడిందో అందరూ అసహించుకోవడం మానేశారు. అంటే బంధువులు తన దగ్గరికి రావడం మానేశారు. తర్వాత భార్య బిడ్డలు కూడా నువ్వు ఇలాంటి వాడవా, ఇంత మంచిగా ఉన్నావే, ఇంత పెద్దగా ఉన్నావే, నీ లోపల ఇంత కుట్ర ఉందా, ఇంత దుర్మార్గం ఉందా, ఇంత పాపం ఉందా, ఇంత వ్యభిచార తత్వం ఉందా మాకు తెలియదని నీ గుండా మేము అనేకులతో అనిపించుకోవాల్సి వస్తుంది అని చెప్పి కుటుంబం, బిడ్డలు, కూతురు, భార్యతో సహా వదిలిపెట్టిపోయారు. ఒంటరి వాడైపోయాడు. ఇంకా సంపాదన లేదు. ఆయన బుక్స్ చదువుతూనే కదా డబ్బులు వచ్చేది, అమ్ముడుపోతేనే కదా డబ్బులు వస్తే రావట్లేదు. మిద్దెలో విలాసవంతమైన జీవితం బ్రతికేవాడు ఇప్పుడు ఒక పూరు గుడిసెలోకి వచ్చాడు. ఎవ్వరు కూడా పట్టించుకోవడం మానేశారు. ఇలాంటి వాడా ఇంకేం చదువుతాం, పైకి ఒకటి చెప్తాడు లోపల ఒకటి చేస్తాడు అనే దాన్ని బట్టి చూడండి, ఒకవేళ తను తెలియనంతకాలం, ఎవరికి తెలియనంతకాలం బాగానే చలామణి అయ్యాడు. ఎప్పుడైతే అది విత్తనం ఫలించిందో ఏం చేశారు, అక్షేత నాశనాన్నే అతని జీవితంలో పంట పండింది. ఎంత దారుణం. కాబట్టి ఈరోజు నువ్వు పైకి బాగా ఉండి లోపల శరీర ఇచ్చలను బట్టి, శరీర కోరికలను బట్టి నువ్వు బ్రతుకుతుంటే ఒకరోజు ఆ పంట పండితే, పాపం పండితే, అది తేట తెల్లమైతే నీ బ్రతుకు చాలా దౌర్భాగ్యంగా ఉంటుంది, చాలా దారుణంగా ఉంటుంది. మధ్యలో నేను నశించిపోతాం, నాశనం అవుతాం. నాశనం అనే పంట కోస్తారు. కాబట్టి మన దేవుని సన్నిధిలో మన శరీర ఇచ్ఛలను బట్టి మనం విత్తకూడదు, కోరికలను బట్టి విత్తకూడదు. అందుకనే శరీర ఇచ్ఛలను బట్టి, అందుకనే శరీర కార్యాలు, ఈ శరీరము ఆత్మకు, ఆత్మ శరీరానికి విరోధంగా అపేక్షిస్తాయి. అందుకనే ఆత్మానుసారమైన జీవితము బైబిల్లో రాయబడింది సమాధానము జీవమునై ఉంది. మరి నువ్వు శరీర ఇచ్చలు చంపుకొని తిరిగి లేచబడి నిన్ను నడిపించేది ఎవరు? శరీర కోరికల, శరీర ఆశల, లోక సంబంధ తలంపుల. ఖచ్చితంగా ఒకరోజు అవి నిన్ను నాశనానికి దారి తీస్తాయి, కానీ అక్షయమైన ఘనత నీకు ఇవ్వదు, శాశ్వతమైన బహుమానం నీకు రాదు. ఎంత మంచివాడు అనుకున్నామమ్మా, ఇట్లా చేస్తాడు అనుకోలేదు.
ఎంత దారుణంగా ఉంటుంది అన్నమాట, ఎంత అవమానకరంగా ఉంటుంది అన్నమాట. అప్పటి వరకు సంపాదించు పేరు ప్రఖ్యాతులు అన్నీ కూడా ఒక్కసారిగా నాశనం అయిపోతాయి. మీకు మామూలుగా మన ఏపీలో గజల్ శ్రీనివాస్ అని ఒక వ్యక్తి తెలుసు, మంచి గజల్స్ వాయించి మంచి ఫేమస్. అతను తన దగ్గర ఉన్న వారితో వ్యభిచారం చేస్తూ ఆమె వాడి ఆ స్థితిని తట్టుకోలేక ఆమె షూట్ చేసి పెట్టింది. దెబ్బతో కెరీర్ అంతా నాశనం అయిపోయింది. చూడండి, పైకి ఒకటి ఉండి లోపల ఒక విధంగా బ్రతుకుతే ఖచ్చితంగా అది క్షయమైన జీవితాన్ని, నాశనాన్ని. క్షయము అంటే నాశనం. కాబట్టి ప్రియ సహోదరి, ఈ సంవత్సరం పైకి ఒకటి లోపల ఒకటి బ్రతకూడదు. శరీర ఇచ్ఛలను బట్టి నువ్వు విత్తకూడదు. నీ కోరికలను బట్టి దేవుని సన్నిధిలో ప్రార్థించకూడదు. దాన్ని బట్టి అట్లా నువ్వు బ్రతకూడదు. సంసోను జీవితం నాశనం అయిపోయింది. లోకానికి వెలుగుగా ఉండడానికి, రాజ్యాన్ని కాపాడడానికి దేవుడు నిర్ణయించుకుంటే తన బ్రతుకుని చీకటమై చేసుకున్నాడు. తనే బలం లేని వాడైపోయాడు, బలహీనుడైపోయాడు. కాబట్టి ఆస్కార్ వైల్డ్లాగా గొప్పవారికి పైకి కనిపిస్తూ లోపల గూడు పుటానీలు, పాపపు స్వభావం, పాపేచ్ఛలు, పాపపు కోరికలను బట్టి బ్రతికితే ఒక్క రోజు బయట పడితే నీ బ్రతుకులో అప్పటి వరకు సంపాదించుకున్న మంచి పేరు, మంచి కుటుంబం మొత్తం కూడా సర్వనాశనం అయిపోతాయి. కాబట్టి శరీర ఇచ్ఛను బట్టి విత్తువాడు ఏం చేస్తాడు? క్షయమైన దాన్ని కోస్తాడు. కోసుకుంటాం, అది ఉండదు. ఖచ్చితంగా తెలియకుండా కొంతకాలం ఆనందిస్తావు. నాకు ఎవరికి తెలియదులే, ఎవరికి అర్థం కాలేదులే. తల్లిదండ్రులకు తెలియకుండా పిల్లలకు తెలియకుండా తల్లిదండ్రులు, పెద్దలకు తెలియకుండా ఇంట్లో వాళ్ళు, అత్తమామలకు తెలియ కోడళ్ళు, ఏదైనా చేసినా దాని ఫలితం ఒకరోజు అనుభవించినప్పుడు చాలా దారుణంగా ఉంటుంది, చాలా నీచంగా ఉంటుంది, చాలా అసహ్యంగా కూడా ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరం మనం మొదట కీడును విత్తకూడదు. 2 శరీర ఇచ్ఛలను బట్టి విత్తనాలు విత్తకూడదు. 3 త్వరగా చూద్దాం. చూడండి, సామెతల గ్రంథం 11వ అధ్యాయం 8వ వచనం. నీతిని విత్తువాడు శాశ్వత బహుమానం పొందును అనే మాట లేదా? కాదమ్మా, చాలా డైరెక్ట్. 18వ వచనం చూడండి. ఎస్, నీతిని విత్తువాడు ఏం చేస్తాడు? శాశ్వతమైన బహుమానం పొందు. ఏం విత్తాలి మనం? నీతిని విత్తాలి. ఏం విత్తకూడదు మనం? ఏం విత్తకూడదు? ఇంకొకటి, శరీర ఇచ్ఛలను బట్టి విత్తకూడదు. ఈ సంవత్సరం మనం ఎదిగి ఫలించాలి అంటే కీడును మనం విత్తకూడదు. ఏం విత్తకూడదు? శరీర ఇచ్ఛలను బట్టి విత్తకూడదు. అయితే ఎలా విత్తాలంటే నీతిని బట్టి విత్తువాడు. 18వ రాయబోయి నేను 11:8 అని రాశాను. 11:18 చూడండి. నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానం. ఏంటంట? శాశ్వతమైన బహుమానం. శాశ్వతమైన బహుమానం అది తరతరములకు ఉంటుంది. ఆ బహుమానం అది తల్లిదండ్రులుగా మనం అర్థం చేసుకోవాలి. ఏంటంటే మన బిడ్డలకు మన తదనంతరం కూడా దేవుని కృపను, దేవుని కాపుదలను ఇవ్వగలిగిన స్థితిలో మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మనము లేకపోయినా దేవుని కాపుదల వారికి ఉండాలి. మనము లేకపోయినా దేవుడు వారిని హెచ్చించాలి. మనము లేకపోయినా దేవుడు వారిని బలపరచాలి. మనము లేకపోయినా దేవుడు వారిని వృద్ధి చేయాలి. అలాంటి శాశ్వతమైన బహుమానం పొందుకున్న వారు ఎవరు అంటే అబ్రహాం. ఈ నీతి విశ్వాసం ద్వారానే వచ్చింది. అందుకనే అక్కడ అతడు దేవుని నమ్మెను, అది అతనికి నీతికి ఎంచబడింది. ఏం నమ్మాడు? దేవుడు నెరవేర్చడానికి సమర్థుడని నమ్మాడు, విశ్వసించాడు. కాబట్టే సహించాడు, కాబట్టే లోబడ్డాడు, కాబట్టే ఆయన చెప్పినట్టుగా చేశాడు. గమనించండి, ఈరోజు కానీ ఈ సంవత్సరం కానీ
దుర్నీతి పరంగా దురాలోచన కాకుండా, దేవ నీవు చెప్పినట్టుగా నువ్వు చేయమన్నట్లుగా ఇదిగో అబ్రహాములాగా నేను లోబడి నా జీవితాన్ని నీకు సమర్పించుకుంటాను అని ఎవరైతే తమ నీతిని బట్టి, దేవుడు అనుగ్రహించే నీతిని బట్టి బ్రతకడం ప్రారంభిస్తారో వారి జీవితాల్లో శాశ్వతమైన బహుమానం. అందుకనే మన బైబిల్లో చదువుతాం, నీ 4వ తరం ఇక్కడికి వస్తారని అబ్రహాం చెప్పాడు. అబ్రహాంతో అన్నాడు ఆదికాండం 4వ తరం అంటే 400 ఏళ్ళ తర్వాత కనానులోకి వస్తారని ముందుగానే. తర్వాత అదే వంశాల్లో నుంచి ప్రభువైన యేసుక్రీస్తు వచ్చాడు. అబ్రహాం వంశం నుంచి దావీదు వంశంలో నుంచి యేసు ప్రభు వచ్చాడు. ఇప్పటికి కూడా అది వంశం కంటిన్యూ అవుతుంది, శాశ్వతంగా ఉంటుంది. పిల్ల తరం దేవుని కాపుదల ఉంటుంది. ఆ కాపుదల, ఆ భాగ్యము, ఆ కృప మన జీవితంలో ఎప్పుడు ఉంటుంది? ఈ బ్రతికినంత కాలము మనము నీతిగా బ్రతకగలిగితే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీతిని విత్తగలిగితే మన బిడ్డలు మనం అర్థం అవ్వాలి, మా నాన్న మా తల్లిదండ్రులు చాలా నీతిగా బ్రతుకుతున్నారు, అక్రమం లేదు, అన్యాయం లేదు, ఒకరు మోసం చేయట్లేదు, ఒక కీడు చేయట్లేదు, ఉన్నంత దాంట్లో తృప్తి పడుతున్నారు. ఇదే భక్తి, ఇలా మమ్మల్ని పెంచారని ఆలోచన బిడ్డలు కలిగే విధంగా నీతిలో నువ్వు బ్రతకగలిగితే, నీతిని విత్తగలిగితే శాశ్వతమైన బహుమానం, తరతరములకు బహుమానాన్ని పొందుకోగలుగుతావు. చూడండి, ఆస్తి ఇవ్వకపోవచ్చు బిడ్డలకి, కానీ దేవుని కృపను మన తర్వాత కూడా ఇవ్వగలుగుతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దావీదుని బట్టి ఎవరిని? సొలొమోనును. ఇప్పుడు మనం చూస్తే 400-500 ఏళ్ళ తర్వాత కూడా దావీదుని బట్టి వారిని కాపాడిన సందర్భాలు బైబిల్లో చాలా ఉన్నాయి. చూడండి, కాబట్టి ఈరోజు మనం ఈ సంవత్సరానికో బ్రతికే కాలానికి కాకుండా మన తదనంతరం మన బిడ్డలు, వాళ్ళ బిడ్డలకు కూడా అనుభవించగలిగిన ఫలం మన కుటుంబాల్లో మనం పొందుకోవాలంటే మనం ఏం చేయాలంటే నీతిని విత్తాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీతిగా బ్రతకడం మనం బిడ్డలకు నేర్పాలి, మనం బ్రతకాలి. అబ్రహాం అలా బ్రతికాడు కాబట్టి శాశ్వతమైన బహుమానం పొందుకున్నారు. చరిత్రలో కానీ మనం గమనిస్తే 2 వ్యక్తులు ఉన్నారు. అమెరికా చరిత్రలో 2 వ్యక్తులు ఉన్నారు. ఒకరి పేరు ఏంటంటే, అది త్వరగా చెప్తాను. ఒకరి పేరు జాన్ మార్క్స్, ఇంకొకరి పేరు జొనాథన్ ఎడ్వర్డ్స్. ఈ జాన్ మార్క్స్ అనే అతను ఎథిస్ట్ అనమాట. ఎథిస్ట్ అంటే దేవుని భయం లేదు, దేవుడు అంటే నమ్మకం లేదు, కానీ మంచి వ్యాపారవేత్త. ఇప్పుడు బాగా కష్టపడ్డాడు. దాదాపుగా అతని ఆ 100 ఇంట్లో అతను దాదాపుగా 90 సంవత్సరాలు బతికితే, అతనికి ఈ 90 సంవత్సరాలు దాదాపుగా 150 సంవత్సరాల పరిధిలో అతని కుటుంబం, అతని వంశం దాదాపు 1400 మంది అయ్యారు. ఎంతమంది? 1400 మంది. అయితే ఈ 1400 మంది మనం చెప్పుకున్నాం, మొదట చదువుకున్నాం, దుష్టుడు వేరుతని ఫలిస్తాడు, కానీ అతని నివాస స్థలము శాపగ్రస్తమని యోబు గ్రంథంలో రాయబడింది. దేవుని భయం లేకుండా విత్తాడు, కష్టపడ్డాడు, కానీ దాదాపుగా తన యొక్క వంశవృక్షాన్ని కానీ మనం గమనిస్తే 1400 మంది. అయితే ఈ 1400 మందిలో ఈ జాన్ మార్క్స్ యొక్క వంశంలో 1400 మందిలో దాదాపుగా 310 మంది బిచ్చగాళ్ళు అయిపోయారండి. చూడు, 310 మంది బిచ్చగాళ్ళు అయిపోయారు. తర్వాత 150 మంది నేరస్తులై ఎదుటి వారిని చంపి జైలు పాలయ్యారు. తర్వాత 7 మంది హంతకులయ్యారు. తర్వాత దాదాపుగా 400-500 మంది తాగుబోతులయ్యి విచ్చలవిడిగా బతికి తమ తదనంతరం వాళ్ళ అది లేకుండా చేసుకున్నారు. ఏంటి ఇతని పేరు అంటే జాన్ మార్క్స్. మీరు కానీ తర్వాత చూసుకోండి, జాన్ మార్క్స్ అని కొట్టి చూస్తే అతని వంశం. అంటే ఇప్పుడు ఒక్కడే, కానీ తనకిచ్చిన సంతానం విస్తరించబడింది, కానీ ఒకరోజు చూస్తే ఏమీ లేకుండా పోయింది. వాళ్ళందరూ కూడా దిక్కులోనే తాగుబోతులు అయ్యారు, అంటే నేరస్తులు అయ్యారు, జైలు పాలయ్యారు. ఆ వంశంలో వాళ్ళు ఎవరు లేకుండా పోయారు. కానీ ఈ జొనాథన్ ఎడ్వర్డ్ అనే వ్యక్తి దేవుని యొక్క సేవకుడు. జొనాథన్ ఎడ్వర్డ్ అనే దేవుని యొక్క సేవకుడు. నిబద్ధంతో దేవుని పని చేసిన దాన్ని బట్టి ఇతను కూడా దాదాపుగా ఆ 1200 మంది పిల్లలుంటే, అంటే సంతానం, అంటే ఇప్పుడు నేను, నా బిడ్డలు, ఇప్పుడు మా నాన్న ఉన్నాడు, మేము 4 కొడుకులము, తర్వాత మాకు కొడుకులు, తర్వాత వాళ్ళ కొడుకు, అట్లా ఒక తరం, ఒక 100 ఏళ్ళు చూస్తే ఈ వంశవృక్షావళిని గమనిస్తే కనీసం ఒక 100 మంది. ఇప్పుడు సొలొమోన్ సార్ కుటుంబాన్ని చూస్తే దాదాపుగా అందరు లెక్కేసుకుంటే మన చిన్న ఫంక్షన్ పెట్టుకున్న ఒక 500 మంది అవుతారు, రిలేటివ్స్తో కలిపి అనుకున్నారు. చూడండి,
దాన్ని వంశవృక్షం అంటారు. ఆయన పిల్లలు మనవళ్ళు మునిమాలు ఇట్లా అనుకోవచ్చు. అట్లానే ఇప్పుడు ఈయన జొనాథన్ ఎడ్వర్డ్ అనే ఒక దైవ సేవకుడు కుటుంబం 1200 మంది తన వంశవృక్షంలో ఉంటే, ఈ 1200 మందిలో దాదాపుగా 130 మంది యూనివర్సిటీ కాలేజ్ ప్రెసిడెంట్స్గా ఉన్నారంట. దాని తర్వాత 100 మంది లాయర్స్గా ఉన్నారు. తర్వాత 30 మంది జడ్జెస్గా ఉన్నారు. 60 మంది డాక్టర్స్ అయ్యారు. తర్వాత 150 మంది పాస్టర్స్ అయ్యారు. మిషనరీస్కి వెళ్ళాడు. అంత మాత్రం కాకుండా ఒకరు అమెరికా దేశానికి వైస్ ప్రెసిడెంట్గా మార్చబడ్డాడు. చూడండి, కారణం ఏంటి అంటారు? వాళ్ళ నాన్న నీతిగా బ్రతికిన దాన్ని బట్టి. తల్లిదండ్రులు, నువ్వు నీతిగా, నిజాయితీగా, యథార్థంగా భక్తి చేయగలిగితే నీ బిడ్డలు దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. బిడ్డల కోసమే నువ్వు అక్రమంగా, అన్యాయంగా నువ్వు సంపాదిస్తే ఒకరోజు దాన్ని అనేకులు దోచుకుంటారు, నాశనం అయిపోతుంది. కాబట్టి ఈరోజు ఎలాంటి బహుమానం, ఎలాంటి ఆశీర్వాదం కావాలని కోరుకుంటున్నావు? ఎలాంటి ఎదుగుదల నీ జీవితంలో రావాలని కోరుకుంటున్నావు? అక్రమము దున్ని అన్యాయాన్ని కోసే విధంగా, కీడును కోసే విధంగా కాకుండా మనం ఏం చేయాలంటే నీతిని విత్తి, నీతిగా బ్రతికి ఏం చేయాలి? ఒక శాశ్వతమైనటువంటి బహుమానాన్ని పొందుకునే విధంగా, మనం ఒంటరైనా సరే వారిలో ఒంటరైన 10,000 మంది అవుతాడు అన్నట్టు ఒక ఫలకరమైన జీవితం మనం జీవిస్తే, దావీదుని బట్టి కొన్ని 100 ఏళ్ల తర్వాత కూడా దావీదుని బట్టి మనం క్షమించాడు, దావీదుని బట్టి రాజ్యాన్ని ఉంచాడు. కాబట్టి మన నీతి మరణం నుంచి మనం తప్పించడం కాకుండా మన బిడ్డలకు కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది, వాళ్ళ మీద కూడా ఉంది. కాబట్టి నువ్వు నీతిగా జీవించడం, నీతిని విత్తడం నేర్చుకో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా చెప్దాం, ప్రైజ్ హల్లెలూయా. లాస్ట్కి ఈ మాట చదువుకొని మిగిద్దాం. చూడండి, కీర్తనల గ్రంథం 126 వచ్చి, కీర్తనల గ్రంథం 126 వచ్చి 5వ వచనం. కన్నీళ్లు విడుచుచు విత్తువాడు సంతోషగానంతో పంటకు వస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా చెప్దాం, ప్రైజ్ హల్లెలూయా. కన్నీళ్లు విడుస్తూ విత్తడం. ఈ చాప్టర్లో, లేకుంటే ఈ అధ్యాయం ఇజ్రాయేల్ ప్రజలు చెరలో నుండి వచ్చిన తర్వాత రాసుకున్న కీర్తన. చెర నుంచి వచ్చిన తర్వాత ఏముంది? మొత్తం ఎండిపోయింది. ఎట్లా బతకాలి ప్రభువా? ఏం చేయాలి ప్రభువా? మొత్తం కూలిపోయింది, మొత్తం కాల్చబడింది, ఎట్లా జీవించాలన్న బాధలో దేవుడు వారికి వాగ్దానపూర్వకంగా ఇచ్చిన మాట కన్నీళ్లతో విత్తువాడు. కాబట్టి ఒకవేళ ఈ సంవత్సరం, పోయిన సంవత్సరం అంతా నీ బ్రతుకు ఎండిపోయి దుఃఖము వేదనతో నిండిపోయి ఉంటే, ఇప్పుడు నీ బ్రతుకుల నీతిని కలిగి ఆ కన్నీటితో విత్తగలిగితే, కన్నీటితో దేవుని సన్నిధిని ప్రార్థన చేయగలిగితే ఏం చేస్తావు? సంతోషకరమైన పంట నువ్వు కోస్తావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. హన్నా ఉంది, దేవుని సన్నిధికి వచ్చింది, కన్నీరు కార్చిందా లేదా? ఆమె జీవితానికి దేవుడు సంతోషాన్ని ఇచ్చాడా లేదా? సమయాన్ని ఇచ్చాడా లేదా? ఇచ్చాడు. ఇప్పుడు ఆమె జీవితంలో కన్నీరు ఒకటే ప్రాధాన్యత కాదు, నీతిగా కూడా బతికింది. ఇప్పుడు పెనిన్న తిట్టింది, ఈమె ఎదురు తిట్టిందా? ఆమె ఎన్నో మాటలు అన్నది, నువ్వు గొడ్రాలు, నీకు పిల్లలు లేరు, నువ్వు అలాంటి దాన్ని, నీ మొహం చూడకూడదు అని ఎట్లో ఎన్నో మాటలన్నా అత్యంత కోపకారణను బట్టి మనసులో ఉంచుకొని దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసిందే తప్ప గొడవ పెట్టుకొని రాద్ధాంతాలు చేసుకొని పడలేదు. చూడండి, నీతిని కాపాడుకొని కన్నీటితో మనం విత్తగలిగితే మనం ఏం చేస్తాం? సంతోషకరమైన పంటను కొస్తాం. కాబట్టి ఈ సంవత్సరం నువ్వు ఎలా కీడును విత్తకూడదు, శరీర ఇచ్చలను బట్టి విత్తకుండా నీతి కలిగి కన్నీటితో, దేవా ఇప్పటి వరకు ఏదో జరిగిపోయింది, తెలుసో తెలుగు ఇలా ప్రవర్తించి నన్ను క్షమించయ్యా, ఇక మీదట నేను అలా ఉండను తండ్రి, నా జీవితంలో క్షేమకరమైన పంట నేను పొందుకోవాలి, ఆశీర్వాదకరమైన జీవితం నా ప్రజలు, నేను, నా కుటుంబం అనుభవించాలి తండ్రి అని నువ్వు కన్నీరు విత్తగలిగితే క్షేమకరమైన స్థితిలోకి నువ్వు రాగలుగుతావు. హిజ్కియా కన్నీళ్ళు విడిచాడు, వెంటనే సమాధానం వచ్చిందా లేదా? వచ్చింది. ఆయుష్ ఇచ్చాడా లేదా? ఇచ్చాడు. కన్నీటి. ఇప్పుడు హిజ్కియా ప్రార్థనలో కన్నీరు ఒకటే ఉందా? నేను ఎట్లు యథార్థంగా సత్యమును అనుసరించి ప్రవర్తించుతున్నా ఆ పదాలు లేవా? ఈ రోజుల్లో కన్నీరు కారుస్తున్నారు కానీ నీతిగా బ్రతకట్లేదు. అది ఏంటంట? కన్నీరు కారుస్తారు, బాధను బట్టి, దుఃఖాన్ని బట్టి, వేదన బట్టి కన్నీరు. అయ్యా ప్రభువా తండ్రి కాపాడు తండ్రి, రక్షించయ్యా, విడిపించు తండ్రి, నీవు తప్ప దేవుడు ఎవరున్నారయ్యా అని ఏడుస్తారు. కానీ
బ్రతుకును మార్చుకోకుండా, నీతి లేకుండా ఏడిస్తే నేను విననంటాడు కదా వాక్యం. కాబట్టి ఈరోజు మన బ్రతుకులో మన విత్తనం ఎదిగి ఫలించాలంటే మనం ఎట్లా విత్తుకోవాలి? నీతిని కలిగి కన్నీటితో విత్తుకోగలిగితే మనం ఏం చేస్తే సంతోషకరమైన శాశ్వత కాలం ఉండే ఒక పంటను మనము కోయగలుగుతాం. ఈ సంవత్సరం కోసమే కాదు, తరతరాలకు ఆశీర్వాద పంటను మనం కోయగలుగుతాం. మనము మన బిడ్డలకు ఇవ్వగలుగుతాం కన్నీటితో. మీకు తెలుసా, అగస్టిన్ వాళ్ళ తల్లిగారు, ఆమె పేరు మోనిక, బిడ్డ కోసం, వాళ్ళ బిడ్డల కోసం ప్రతిరోజు రాత్రి, అతను ఎంత విచ్చలుడిగా, త్రాగుబోతుడిగా, వ్యభిచారుడిగా బ్రతుకుతుండే ప్రతిరోజు ఆయన పాదాల దగ్గర పడుకొని కూర్చొని రాత్రి అంతా ప్రభు నా కొడుకును మార్చు అని కన్నీరు కార్చి. కానీ ఒక్కొక్క రోజు దేవుడు ఆ ప్రార్థనను విని పూర్తిగా మార్చి, ప్రపంచ చరిత్రలో క్రైస్తవ జీవితంలో అగస్టిన్, ఆయన చక్రవర్తి కాదు, ఈయన బైబిల్ విషయంలో, వాక్యం విషయంలో అనేకుల దేవుని చిత్తాన్ని బలపరిచినటువంటి వాడిగా మార్చబడ్డాడు. కారణం ఏంటి? ఒక తల్లి కన్నీరు. కాబట్టి ఈరోజు నువ్వు కన్నీరు ఒక్కటే కాదు, నీతిని కలిగి కన్నీరు కార్చు. ఎలాంటి పంటకు వస్తావు? శాశ్వతమైన సంతోషకరమైన పంట నువ్వు వస్తావు. కాబట్టి మనం ఎలాంటి విత్తనాలు విత్తుకోవాలి అంటే నీతి విత్తనాలు, నీతిని విత్తాలి. తర్వాత కన్నీటిని విత్తుకోవాలి. అంతేకాని దుష్టత్వాన్ని, కీడును, అపాయాన్ని, దుర్మార్గాన్ని మనం విత్తకూడదు. వాటి ఫలితాన్ని మనం అనుభవిస్తాం. కాబట్టి ఇప్పటికే ఉంటే ఆ విత్తనాలు తొలగించి వేసి ఇప్పుడైన కన్నీటితో, ప్రభా నా బ్రతుకును మార్చగలిగిన వాడు, ఎండిపోయిన జీవితాన్ని చిగురింపచేయగలిగిన వాడు నీవే ప్రభా, నీ కన్నీటితో నీ నీతియుక్తమైన విత్తనాలు దేవుని సన్నిధిలో విత్తగలిగితే దేవుడు వాటిని ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు, మొలకెత్తగా దీవిస్తాడు. కాబట్టి ఒక శాశ్వతమైనటువంటి సంతోషకరమైన బహుమానం మనం పొందుదుము గాక. అలా బహుమానం పొందాలంటే ఏం చేయాలి? కన్నీరు ఒకటే కాదు, నీతి కలిగి కన్నీటితో మనం విత్తాలి. నీ కుటుంబం కోసం, నీ బిడ్డల కోసం. అలా ప్రార్థన చేద్దాం. తలలు వంచిన మనం దేవుని సన్నిధిలో ఈరోజు నువ్వేమి విత్తుతావో అదే పంట కోస్తావనే మాటను నువ్వు అర్థం చేసుకొని, ఇప్పటి వరకు ఏమి విత్తావు? కీడును విత్తావేమో, అందుకే నీ జీవితంలో కీడు కలిగింది. నువ్వేం చేస్తావు అదే నీ మీదకి వచ్చిందేమో. ఇప్పటి వరకు ఎదుటి వారి విషయంలో దుర్మార్గంగా ప్రవర్తించావు, కాబట్టి ఈ బ్రతుకు కూడా అలాంటి స్థితిలో నెట్టివేయబడిందేమో. ఎదుటి వారికి నువ్వు కీడు చేసావు, నీ బ్రతుకు కూడా కీడు సంభవించింది, నీ బ్రతుకులో కీడు సంభవించింది. కాబట్టి అలా ఉండకూడదు. శరీర ఇచ్చలను బట్టి, కోరికలను బట్టి చంపుకోకుండా పైకి ఒకటి లోపల ఒక విధంగా ప్రవర్తిస్తూ ఉన్నావేమో. దయచేసి దేవుడు మాట్లాడుతున్నాడు, వాటిని వదిలిపెట్టి, అయ్యా నేను ఎక్కడ ఉన్నా ఒకేలాగా ఉంటాను, మనుషుల మధ్య ఉన్నా ఒకేలాగా ఉంటాను, ఒంటరిగా ఉన్నా ఒకేలాగా ఉంటాను, ఎక్కడ ఉన్నా నేను ఒకేలాగా ఉంటాను. తండ్రి ఇదిగో నీ కృపను నాకు కనపరచు, నీ దయను నాకు కనపరచు నాయన, నీకు స్తోత్రం. నా జీవితంలో శరీర ఇచ్చల బట్టి విత్తుకోకుండా నీతిని బట్టి విత్తుకోగలిగిన కృపను నాకు దయచేయి అని కన్నీటితో దేవుని సన్నిధి నువ్వు ప్రార్థన చేయగలిగితే, కన్నీటితో నువ్వు నీతిని కలిగి యథార్థంగా విత్తగలిగితే, ఆయన దయగలిగిన వారికి దయ చూపించే దేవుడు, యథార్థవంతులను ఆయన బలపరిచే దేవుడు. కాబట్టి ఈరోజు ఆయన దయను, ఆయన కృపను పొందుకోవాలంటే కన్నీటితో మనస్ఫూర్తిగా ఆయన సన్నిధిలో మనం విత్తుదాం, క్షేమకరమైన పంటను మనం కోద్దాం. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో క్రాంతి బ్రదర్ ఉన్నారు, వచ్చి ప్రార్థన చేస్తారు.